రెడ్డి మంగ 15 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నామండి. ఆడపిల్లలతో ఇక్కడే బతుకుతున్నామండి. మాకేమీ లేదండి, ఉన్నంతే ఉన్నామండి. ఆడవాళ్ళు టవల్ మాకు చూడండి, సాయంత్రం వరకు ఉండి ఉదయం వరకు సాయంత్రం వరకు ఉండి నైట్ అంతా మేము ఇక్కడే ఉంటామండి. ఎవరు వచ్చినా ఇక్కడే బతుకుతున్నామండి. మాకేమీ లేదండి. ఆడపిల్లలతో మేము ఇలాగే బతుకుతున్నామండి. మా మెయిన్ కోపం అండి, వాళ్ళు కోపంగా ఉండి ఇప్పుడు ఇవన్నీ వచ్చేయండి, అప్పుడు ఏమీ లేవండి. అలా బతుకుతున్నామండి. మేము ఇలాగ ఉండిపోయామని కాంప్లెక్స్ గురించి వాళ్ళకి అడ్డొచ్చిందని మమ్మల్ని పంపించాడని ఖాళీ చేసేస్తున్నారు. ఖాళీ చేసేయమన్నారండి. మీరే న్యాయం చేయండి, పైనుంచి తీసేయమంటున్నారండి. ఏంటంటే ఇవాళ బాగా వచ్చి పీకేసారండి సార్. అలా బోరు కూడా పోయింది సార్. రోడ్డు దించారు. బోరు పంచాయతీ బోర్, అది పంచాయతీ బోర్ అండి. పంచాయతీ బోర్ వాళ్ళకి సంబంధం లేదు. పంచాయతీ బోర్ సార్. తాటికలు పోయింది సార్. కాయలు ఏమి లేని తాటికలు పోతే వీళ్ళు తీసుకురండి. మామూలు రాబోతే బాగా వెళ్ళాను. నేను లేను సార్, మా ఆవిడ ఉంది అదండి అన్న పద్ధతి. అయినా మా బామ్మర్తి గత 10 సంవత్సరాల నుంచి ఉన్నారండి. అంటే మా పెళ్ళి కూడా 12 సంవత్సరాలు అవుతుందండి. అప్పటి నుంచి ఇక్కడ ఉంటానండి. మొదట్లో ఇక్కడ కొట్లు కానీ ఏమీ కానీ సెంటర్ కానీ బస్సులు బాగుండేది కాదు. ఈ ఆటో స్టాండ్లో వచ్చి కొట్లు ఏమైనా పెట్టుకోండి, చిన్న బల్ల పెట్టుకోండి, ఇప్పుడు అక్కడంటే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఖాళీగా ఉంటున్నారు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా, ఏమీ లేక పెట్టుకుంటే బాగుంటుంది ఆటో కూడా చెప్పారండి. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే చిన్న బల్ల పెట్టుకుని కవర్కాయలు కొట్టుకొని పెట్టుకునేవారండి. పెట్టుకుని అలా చిన్న కొట్టు అలా పెట్టుకుని తయారు చేసుకున్నారు. జీవనాధారం చేసుకోవడానికి పెట్టుకున్నారు. పెట్టుకుంటే కాంప్లెక్స్ దేనికో అడ్డుకు వచ్చిందట. దానికోసం తర్వాత పంచాయతీ బోర్ కోసం దీనికోసం అడ్డు వచ్చిందని తీసేయండి, మాకు ఖాళీ చేసేయండి, మాకు ఇబ్బంది పడుతున్నారండి. వచ్చిన ఇక్కడే తీస్తారండి, ఇక్కడే ఉంటున్నారండి. ఇక్కడ షెడ్ నీడ ఉందండి, షెడ్ కూడా తీసేయమంటున్నారండి. షెడ్ కూడా తీసేయమంటారండి. బడ్డీ కూడా లాగేయండి, అడ్డు వస్తుంది. కాంప్లెక్స్ కూడా అక్కడ వచ్చినా ఎవరు ఉండట్లేదండి. గౌకనేమో షెడ్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నించొని మంచిలు తాగడమో లేకపోతే డ్రింక్ తాగడమో ఏదో చేసుకొని చేస్తున్నారండి. కాంప్లెక్స్ కూడా వెళ్ళడానికి బాగాలేదు, ఇబ్బంది పడుతుంది. దానికి అడ్డు ఉందని తీసేయమంటున్నారండి. ఇప్పుడు తీసేస్తే జీవనాధారం పోతుంది కదండి. దీనికి ఏమైనా న్యాయం చేసి ఇలా చేయండి మరి. వెంకటరమణ అండి. ఇక్కడ సెంటర్లో 10-15 సంవత్సరాల నుంచి బోర్లు తర్వాత కాంప్లెక్స్ ఉండేదండి. ఇక్కడ ఉండడానికి ప్రయాణం ఇబ్బంది పడుతున్నారు. తర్వాత తాగి నీరు బోరు కూడా తీసి పారేయారండి. బోరు కూడా పంచాయతీలు కూడా తీసి పారేయారు. ఆటో వాళ్ళు మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారండి. వచ్చి ప్రయాణం కూడా చెట్లో ఉండవలసింది కూడా పాగలు కూర్చొని ఉంటారండి. బాగా ఆధారం అందరికీ, ఎందుకంటే వచ్చి ఇంట్లో ఉంటున్నారు అందరూ. అలా చెట్లు కూడా తీసి పారేయారండి. కాంప్లెక్స్ అనేది పంచాయతీ బోర్డు కూడా పడుతున్నాయండి. ఆటో వల్ల మేము ఏబిజీ ఆటో దానికి అడ్డు వస్తుంది. అలా ఆక్రమించి పెట్టిన అది లేదండి, పనిచేస్తారు. ఆ కాంప్లెక్స్ కూడా అలా చేసి పారేయారండి. కావాలి బోర్ ఉంది, ఆ బోర్ మూసేశారు. కాంప్లెక్స్ కూడా చెప్పారు. బోర్ ఒకటి, కాంప్లెక్స్ ఒకటి మాకు కావాలని చెప్పి అధికారులు గత 15 సంవత్సరాల నుంచి కాంప్లెక్స్లో పేదలు వచ్చి దిగివారు, ఆ బోర్లో నీరు తాగేవారు. ఇప్పుడు అక్కడ చెట్లు ఉండి 4-5 చెట్లు, ఆ చెట్లు తీసేశారు. కాంప్లెక్స్ కూడా అలా కూడా చేసేసారు. ఆ బోరు కూడా తాగడానికి నీళ్ళు ఉండడానికి ఏమి లేదు. ఇగో రెడ్డి సత్యబాబు అన్న పాకలోనే ఉండిపోరు ఉంటున్నారు. దిగిన వాళ్ళు ఆధార్ కాంప్లెక్స్ లేదు. రాత్రి 12 అని 1 గంట అని వీళ్ళ పాకే గతి. వీళ్ళు నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే మేము వచ్చి తీసుకెళ్ళిపోతాం. కాంప్లెక్స్ ఇప్పుడు ఒకప్పుడు బాగుంది. అందుకే నీ పేరు చెప్తాను. కాంప్లెక్స్లోని 15 సంవత్సరాల క్రితం చక్క ఉండేది.
వీళ్ళు వచ్చి ఏపీజీ కాటా పెట్టారు. కాటా పెట్టి చెట్లు ఉండి పెంచాం, కష్టపడి 4-5 చెట్లు పెంచాం. ఆ చెట్లు మా లేని వేరేలా వీళ్ళు తీసేసారు. ఇప్పుడు కాంప్లెక్స్లో దిగిన వాళ్ళు పైనకులు 2 సత్యబాబు గారు 1 పార్లో ఉంటున్నారు. పవర్ కల్పి బోర్లో నీళ్ళు పాలీలు వినియోగ పెద్దలో చిన్నలో పెద్దలో కలిపి ఆ బస్ కాంప్లెక్స్ ఆ బోరుని నీరందులో అదే వాడుకునేలా చేయాలని పెద్దల్ని కోరుకున్నాను.